మీకు తెలుసా, ఆమీర్ కోట్ రాజు గారు వారి మొదటి భార్య చనిపోయాక అంటే 6 ఏళ్ల క్రితం ఉన్నట్టుండి ఏదో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు తిరిగొచ్చారు. కానీ వారి శరీరం మాత్రమే తిరిగొచ్చినట్టుంది, వారు రాలేదు. ఇప్పుడు మీరే చెప్పండి అన్నయ్య, అసలు ఆయన ఏం రాజని ఎప్పుడూ అలా తన గతంలోనే గడిపేస్తూ ఉంటారు? ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి అన్నయ్య. రాణగారికి ఏమైంది? అరే కొంచెం పక్కకి జరగండి, కొంచెం మమ్మల్ని కూడా చూడనివ్వండి. మీరు బయట నిలబడి చూడండి, మేము లోపలికి వెళ్ళి చూస్తాం ఏం జరుగుతుందో. కోకిల 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 వద్దు. రాకుమారి, రాత్రి నిద్రపోయారా లేక జాగారమా? ఎంత సిగ్గుపడుతున్నారో మీరు. చిన్నరాజావారు నిద్ర లేవండి. చిన్నరాణి గారు మీరా? చల్లగా ఉండండి చిన్నరాజావారు. రాకుమారి, ఏమైంది? మీరు కులాసేనా? ఏమీ లేదు, ఏమీ లేదు చిన్నరాణి గారు. స్వర్ణలేఖ అలసిపోయారు. అదేంటంటే మేము రాత్రంతా నిద్రపోలేదు. స్వర్ణలేఖ, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సరే, విశ్రాంతి తీసుకోండి. నిన్న రాత్రి మన మధ్య జరిగింది మీరు ఎవరికైనా చెప్పారంటే మీకు తెలుసు కదా, ఈ గాజు పెంకులు చాలా వాడిగా ఉంటాయి, కానీ మీ ఈ మొహం ఎంతో నాజుగ్గా ఉంటుంది. రాజులు మహారాజులున్నారే, ఇలాంటి వారిని ఎందుకు కలుస్తారు? పాపం ఆ తల్లి ఆవిని ద్వారం దగ్గర నుంచి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు మీరే చెప్పండి అన్నయ్య, అసలు ఆయన ఏం రాజని ఎప్పుడూ అలా తన గతంలోనే గడిపేస్తూ ఉంటారు? రాణగారు, 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 రాణగారు ఆగండి. నా మాటలు మిమ్మల్ని ఇంతగా బాధ పెడతాయని నేను అనుకోలేదు. రాణగారు, రాణగారు ఆగండి. మేము మా ప్రేమలో అంతగా లీనమైపోయామా? మా ప్రజల బాధల్ని గమనించలేకపోయామా? మాకు కేవలం మా బాధలే కనిపించాయా? ఇతరుల కన్నీళ్లు కనిపించలేదా? మేము సులక్షణ ప్రేమలో పడి
ఒకటి మర్చిపోయాం, మా జీవితంపై కేవలం వారికే కాదు మా ప్రజలకు కూడా హక్కు ఉందని. రాజు అనేవాడు ప్రజల మనసుల్లో ఉండాలి. మేము ఒక్కరిని కూడా ఆదుకోలేకపోయాం. సులక్షణ మేమందరిలో మంచి రాజులం కావాలని ఆశించారు. మా ప్రజలకు రక్షకుడిగా ఉండాలని కోరుకున్నారు. కానీ మేము మా ప్రజల్ని మర్చిపోయాం. I will sick of myself. వేణుమాధవా వేణుమాధవా తప్పు మీది కాదు, తప్పంతా మాదే. మీరు ప్రేమించింది సరైన వ్యక్తిని కాదు. మీరు మమ్మల్ని ప్రేమించకుండా ఉండాల్సింది. మాకు మీ ప్రేమను పొందే అర్హత లేదు. నిజం చెప్పాలంటే మాకు రాజుగా ఉండే అర్హత కూడా లేదు. అలా అనకండి. మీకు తెలుసా రాణాగారు, మీరెంతో మంచివారు రాణాగారు. ఈ లోకంలో ఇతరుల గురించి ఇంతగా ఆలోచించేవారు మీరే రాణాగారు. ఇంతగా ప్రేమించగలిగేవారు కేవలం మీరే. రాజుగా ఉండదగిన వారు కేవలం మీరే. తప్పుగా ఏమైనా మాట్లాడానా రాణాగారు? రాణాగారు ఇప్పుడిప్పుడే నాకు దగ్గరయ్యారనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకో దూరం అవుతున్నారు. ఏం చేయను? వారికి నా మీద నమ్మకం ఎలా వస్తుంది? నేను మాలతో మాట్లాడతాను. తను వాళ్ళ ఆయన బాలుతో కలిసి రాణాగారితో ఒకసారి మాట్లాడితే అప్పుడైనా వారి మనసు తేలిక పడుతుందేమో. మాలా, బాబా, మీరు మాలాని ఎక్కడైనా చూసారా? మాలకి ఆరోగ్యం బాగలేదు, అందుకే తను అత్తారింటికి వెళ్ళింది. పెద్ద సమస్య లేదు కదా బాబా, మీరు కంగారు పడుతున్నారెందుకు? చూస్తుంటే ఎందుకో మీరేదో దాస్తున్నట్టున్నారు. ఈ లోకం ఉంది చూడు, ఇక్కడ అందరూ ఏదో ఒక విషయాన్ని దాస్తూనే ఉంటారు, ఏదో దాచిపెడుతుంటారు. అలా దాచడం అన్నది ఎంతో సహజమమ్మా. నువ్వు దిగులు పడకు, వెళ్ళి విశ్రాంతి తీసుకో.
ఈవేళ అందరూ ఇలా చేస్తున్నారేంటి? మాల చెప్పకుండానే వెళ్ళిపోయింది. రాణా గారు ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. అలాగే బాబా చూస్తుంటే ఆయనేదో దాస్తున్నారని నాకు అనిపిస్తోంది. కోకిల, బాదం పప్పులు తినండి. ఇవి తింటే మీ వర్చస్సు బంగారు కాంతితో వెలిగిపోతుంది. లక్షరాజ్ మనకిప్పుడు వారసునిస్తాడు కదా, అప్పుడు మీరు రాజమాత అయిపోతారు. రాజమాత అంటే అందంగా ఉండాలి కదా. ఏమిటి మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మేము అందంగా లేమనా? అందంగానే ఉన్నారు. అరే రాకుమారి, ఏమిటి మీరు ఇలా తయారయ్యారు? ఇలా ఉంటే శోభనం అవుతుందా? శోభనం జరిగిందిగా, ఇదిగో చూడండి ఆ శోభనం గుర్తులు. మేం కూడా మీలాగే అనుకున్నాం, మీ అబ్బాయి మారిపోయారని. వారు మమ్మల్ని భార్యగా స్వీకరించారనుకున్నాం, కానీ మేము పొరపడ్డాం, మోసపోయాం. కానీ మా పేరు స్వర్ణలేఖ. మేము చేసిన తప్పు మళ్ళీ చెయ్యం. ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి అంతా చెప్పేస్తాం. మేము ఈ మహల్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఏమిటి రాకుమారి, చూడండి, ఇలాంటి చిన్న చిన్న గొడవలనేవి ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయి. మీరేమీ కంగారు పడకండి, మేం చిన్నరాజా వారితో మాట్లాడతాం. ఎంతైనా కోకిల కదా మా పేరు. ఆటకి ముగింపు మేమే రాస్తాం కదా, ఏం మహారాజా? లేదు చిన్నరాణి వారు, మేమింక ఇవన్నీ భరిస్తూ ఉండలేము. ఆయన ఏంటి మేము చేసిన తప్పు? ఏం చేసామండి మేము? మేమివన్నీ అనుభవించాల్సిన అవసరం ఉందా మాకు? మేం కూడా రాజపుత్రుల బిడ్డలం. మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమే మా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది. మీకు ఇదంతా చెప్పడానికే మేము ఇలా వచ్చాం. మేము ఇక్కడ ఉండలేము. అరే అరే అరే, ఆగండి రాకుమారి. చూడండి, ఈసారి మీరు మా కోసమైనా ఉండిపోండి. మీకు పితృ సమానులు, వీరి కోసమైనా ఉండిపోండి. చూడండి, మీరిలా వెళ్ళిపోయారంటే వీరికి గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. మేము చిన్నరాజా వారితో మాట్లాడతాం. నిజంగా మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీకు న్యాయం లభించేలా చేస్తాం. ఇప్పుడు ఈ మహల్ పరువంతా మీ చేతుల్లోనే ఉంది. మీరిలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే ఈ రాజకుటుంబం అప్రతిష్ట పాలవుతుంది, అలాగే రాణాగారి పరువు పోతుంది కదూ. పదండి, మనం వెళ్ళి ఇప్పటికిప్పుడే తేల్చేద్దాం. రండి పదండి రండి, పదండి. నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి రాణాగారు, మనసు తేలిక పడుతుంది. మీతో మాట్లాడాల్సినవి ఏమీ లేవు. వీరికి బోల్డ్ అని తెలివితేటలున్నాయి, కానీ మాట్లాడడం మాత్రం చేత కాదు. ఏమన్నా అన్నారా మీరు? మీరు రాజుగారు, మీ సమక్షంలో నేనెలా మాట్లాడగలను? అంతేనా?
ఇలా మిరపకాయ కొరకమని ఎవరన్నారు? మీరు మిరపకాయ తినలేరని మీకు తెలుసు కదా. రోటీ తినకుండా మిరపకాయ తిన్నారంటే చూసుకుని తినలేరా మీరు? అలా తినేసినా కూడా ఇక్కడే మంచినీళ్ళు ఉన్నాయి కదా. మీరు మాట్లాడడం ఎక్కువ, వినడం తక్కువ చేస్తారు. ఇప్పుడు మేం చెప్పేది వినండి. వింటారు కదా? మేం కావాలనే మా వాళ్ళందరినీ దూరంగా ఉంచాం. కానీ మీ మొండితనం వల్ల మాకు మీరు దగ్గరయ్యారు. ఇక ఇలా అగ్నిలో దూకినప్పుడు అందులో దగ్ధం కావడమే వారికి మిగులుతుంది. మీరిప్పటికే ఎంతో కష్టపడ్డారు. మా కారణంగా మీరెంతగానో బాధపడ్డారు. ఇంకా మిమ్మల్ని కష్టపెట్టడం మాకిష్టం లేదు. మా మనసులోని బాధలకు గాని అలాగే మా దుఃఖానికి గాని కారణం మీరు కాదు రాణిగారు. కానీ మాకు తెలుసు మీరన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే మాకు ఒంటరిగా ఉండటం అలవాటైపోయింది. అలాగే అసలు ఇప్పుడు ఎవరితో అయినా మా మనసులో మాట ఎలా చెప్పుకోవాలో కూడా మాకు తెలియనే తెలీదు. చినరాజావారు, మీరు వివాహం అయితే చేసుకున్నారు, కానీ వివాహ నియమాలేంటో తెలుసుకోలేదు. వివాహానికి ఒకే ఒక నియమం ఉంది. తప్పు ఎవరిదైనా సరే భర్తే ఎప్పుడూ క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. కానివ్వండి, క్షమాపణ చెప్పండి. అరే చిన్నరాజావారు, మీరు పువ్వు తీసుకునే వచ్చారు కదా, రాకుమారికి ఇవ్వండి. మమ్మల్ని క్షమించండి. మేము చేసినవేవి మేం చేసి ఉండకూడదు. మీరు మమ్మల్ని క్షమించాలి స్వర్ణలేఖ. మాకో షరతుంది. నిన్న రాత్రి జరిగిందంతా అది మళ్ళీ జరగకూడదంతే. ఒక్కటేంటి, మీరు ఎన్ని షరతులు పెట్టినా చినరాజావారు వాటన్నిటికీ కట్టుబడుంటారు. కోకిల, మనం వీళ్ళిద్దరిని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. అలాగే. రాకుమారి, ఈ పువ్వు తీసుకోవచ్చు కదా, తీసుకోండి. తీసుకెళ్ళండి. అలాగే, రండి. పదండి. చిన్నరాజువారు, ఏంటి మీరు చేస్తున్న పని? తలుపు తెరవండి. మీరు మా మీద ఫిర్యాదు చేస్తే మేము భయపడిపోతామా? చిన్నరాజువారు, తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఇది మీ పుట్టిల్లు కాదు రాకుమారి. రాజావారు, ఇక్కడెవరు మీ అరుపులు వినిపించుకోరు. ఇది ఆమీర్ కోట్, మా ఆమీర్ కోట్. తలుపు ఇక్కడ మీరు తెరవండి. ఫిర్యాదులు చేస్తే దాన్ని మీరు చేసిన నేరంగా భావిస్తారు. ప్రతి నేరానికి శిక్ష పడుతుంది. తెరవండి. మీరు శిక్షకి సిద్ధంగా తలుపు ఉండండి. తీయండి. దయచేసి తెరవండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అయ్యో చిన్నరాజావారు, తెరవండి. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. చిన్నరాజావారు, ఎవరైనా ఉన్నారా? చిన్నరాజావారు. బేష్ చిన్నరాణి గారు, బేష్. ఎత్తులు వేయడంలో మీరు నిజంగా మా అమ్మ అనిపించుకున్నారు. తమ్ముడి విలువ చేయని రాకుమారి మా దగ్గరకొచ్చి మా అబ్బాయి గురించి ఫిర్యాదు చేస్తుందా? ఆమె మీ భార్య అండి. ఆమెను ఏం చేయాలనుకున్నా అది చెయ్యొచ్చు. ఏంటి ఇలా చేశారు? తెరవండి. ఎంత ధైర్యం! మమ్మల్ని వచ్చి బెదిరిస్తుందా? పుట్టింటికి వెళ్ళిపోతుందట. ఇప్పుడు చూస్తాంగా ఈ గదిలోంచి బయటికెలా వస్తుందో. కానీ మనం ఆమెను శాశ్వతంగా ఆ గదిలోనే బందీగా ఉంచలేం కదా. ఈ సమస్యకు పరిష్కారం వారసుడు. కానీ ఈ మహానుభావుడు మనకి వారసుడిని ఇచ్చినప్పుడు కదా.
ఇప్పుడు మేము ఆలోచిస్తున్నదే మీరు ఆలోచిస్తున్నారా? అవును మహారాజా. ఒకవేళ లక్షరా స్వర్ణలేఖ దగ్గరికి వెళ్ళకపోతే మనకు వారసుడు పుట్టకూడదనుందా? మన వద్ద రెండో మార్గం ఉందిగా. హ్మ్? ఎవరు నన్ను ఆదుకోలేరా? గాయత్రి